హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు చిన్నదిగా ఉన్నప్పుడు ఒక అతుకు కూడా లేకుండా మనకు అంటే హ్యాండ్స్కి కానీ మనకు బ్యాక్ పార్ట్లో కానీ ఎక్కడ ఒక అతుకు అనేది లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తానండి. ఇక్కడ నేను ఈ బ్లౌజెస్వి కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. 2 బ్లౌజులు ఒకేసారి అయితే కట్ చేశాను. ఇప్పుడు దాంట్లో ఒకదానికి మెయిన్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని చూడండి. ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ అయితే సెట్ చేసేసుకోవాలి. జాయింట్ ఉన్న వైపుకు బ్యాక్ పార్ట్ వేయాలండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ కట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా క్రాస్ అయితే వేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలండి. మనము నెక్ వైపుకి అయితే సమానంగా అయితే ఇక్కడ నేను తీసేస్తున్నాను. మీకు కొంచెం క్లాత్ అలా ఎగస్ట్రా కూడా కట్ చేసుకొని తర్వాత మనం జాయింట్ వేసిన తర్వాత దాన్ని సమానంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగస్ట్రా అనేది ఏం తీయట్లేదు, సమానంగా తీస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇంకా కాస్త పైకి జరుపుకుంటే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. చూడండి, ఇలా మనకు ఒక అతుకు కూడా లేకుండా మనము ఈజీగా అయితే బ్లౌజ్ని కట్ చేసేసుకోవచ్చండి. కొన్నిసార్లు సరిపోకుండా అతుకులు పడతాయి, అలా ఉంటుంది కదా. ఎలా పడితే అలా కట్ చేయకుండా మనం కొంచెం ఆలోచించి కట్ చేసుకుంటే అతుకులు అనేది లేకుండా ఉంటాయి. హ్యాండ్స్ అనేది చూడండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకొని చూస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి కూడా నేను ఎల్బో పప్ స్లీవ్స్ అనేది పెట్టాను. అందువలన ఇంకా కాస్త హ్యాండ్ పొడవు అయితే పెరుగుతుంది కదా. చూడండి, ఆ విధంగా మడత వేస్తే సరిపోలేదు కాబట్టి నేను ఇంకా ఇలా అయితే మడత వేస్తున్నాను. మనకు ఇలాంటి మడత ఎప్పుడు వేయాలి అంటే బ్లౌజ్కి ఎలాంటి డిజైన్ అలా లేనప్పుడు ఈ విధంగా మడత వేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. చూడండి, ఈ విధంగా అతుకు లేకుండా కరెక్ట్గా ఇక్కడైతే ఈ విధంగా సెట్ చేసేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తున్నాయి, మనకు అతుకులు కూడా రావట్లేదు. చూడండి, ఈ విధంగా పొడవు అనేది కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇటువైపున ఎందుకు జరిపి కట్ చేసుకున్నానంటే మనకి ఇంకా దీంట్లో క్రాస్ బెల్ట్ అది కావాలి కదా. చూడండి, ఇలా ఈ విధంగా అయితే మనము కట్ చేసేసుకొని ఇక్కడ కింద జాయింట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేసుకుంటే మనకు ఇక్కడ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. చూడండి, మనకు అతుకులు అనేది లేవు కదండి. చిన్న క్లాత్ సరిపోదు అని అనుకున్నప్పుడు ఈ విధంగా మనం కొంచెం ఆలోచించి కట్ చేసుకుంటే దానికి మనము ఏదో ఒక ఆలోచన అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకా పీస్ అయితే మిగిలాయి. చూడండి, ఇలా హ్యాండ్స్కి మాత్రం ఖచ్చితంగా అతుకులు వస్తాయి కదా. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవడం వల్ల అతుకు అనేది రాకుండా వచ్చేసింది. చూడండి, కాజా పట్టి కూడా కట్ చేసుకున్నాను కదా. ఇలా ఈ విధంగా అయితే మీరు ఈజీగా సెట్ చేసుకొని కట్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.